మీకు విషయం తెలుసా? 2022లో పీవీఆర్ సినిమా సెంటర్లు టికెట్ అమ్మకాల మీద దాదాపు 178 కోట్లు సంపాదించాయి. ఏదైనా భారీ బడ్జెట్ మూవీ వస్తే మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేట్స్ ఇష్టం వచ్చినట్లు పెంచేస్తుంటారు. ఈ మధ్య గవర్నమెంట్లు కూడా రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నాయి. అందుకే ఇంత ఇన్కమ్ వస్తుంది వీళ్ళకి. కానీ ఇదేం వండర్ కాదు. ఇప్పుడు ఇంకో విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇదే 22లో పీవీఆర్ సినిమా సెంటర్లు ఫుడ్ అండ్ బ్యావరేజెస్ మీద దాదాపు 1145 కోట్లు సంపాదించాయి. ఫుడ్ అండ్ బ్యావరేజెస్ అంటే మనం సినిమాకి వెళ్తే కొనే పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ లాంటివి అన్నమాట. ఇది ఓన్లీ టికెట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ మీద వచ్చే ఇన్కమ్ మాత్రమే. ఇంకా థియేటర్లలో వేసే యాడ్స్ ఇన్కమ్ వేరు. మీరు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తే మీరు ఛానల్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ థియేటర్లో మీకు అవకాశం లేదు. చచ్చినట్టు యాడ్ చూడాల్సిందే. అందుకే థియేటర్లలో ఈ యాడ్స్ కి బాగా డిమాండ్ ఉంది. అది కూడా మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయిపోయింది థియేటర్ ఓనర్స్ కి. మనం ఒక 200 పెట్టి సినిమా టికెట్ కొంటే దాంట్లో 100 రూపాయలు సినిమా ప్రొడ్యూసర్ కి వెళ్తే ఇంకో 100 రూపాయలు థియేటర్ ఓనర్ కి వెళ్తుంది. ఈ షేర్ సినిమా హిట్ ఫ్లాప్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఒక కామన్ మ్యాన్ ఫ్యామిలీతోని సినిమాకి వెళ్తే దాదాపు 2 నుంచి 3 వేల దాకా ఖర్చు అవుతుంది. అందుకే చాలా మంది సినిమాని థియేటర్ లో కన్నా ఓటీటీలో చూడడానికే ఇష్టపడుతున్నారు. ఈ సమస్యలను చెక్కు పెట్టేందుకు కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే ఏ మల్టీప్లెక్స్ థియేటర్ లో అయినా సినిమా టికెట్ 200కు మించి ఉండకూడదని. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.